హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్తాను. ప్యాసివ్ ఇన్కమ్స్ చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్. మీరు ఎగ్జాంపుల్కి ఎస్బీఐ షేర్లు కానీ, రిలయన్స్ షేర్లు కానీ, ఇట్లా స్టాండర్డ్ షేర్లు కొనుక్కొని వాటిని రెంట్కి ఇవ్వడం ద్వారా మీరు ప్యాసివ్ ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు. ఎలా అంటే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ డన్ యాప్ ఉంది కదా, డన్ యాప్ ఒకటి, జీరోదాలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆఫ్లైన్ ద్వారానే చేస్తారు. మినిమం 1 lakh వాల్యూ చేసే స్టాక్స్ని రెంట్కి ఇవ్వాలి. అలా కాకుండా మనకి ఆన్లైన్లో సింపుల్గా కావాలంటే డన్ యాప్, కోటక్ సెక్యూరిటీస్, ఏంజల్ వన్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఎస్బీఐ సెక్యూరిటీస్, ఇవి ఆన్లైన్ లెండింగ్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. మన 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 స్టాక్స్కి 100 నుంచి 125 కొలెటరల్ గ్యారంటీ ఇస్తారనమాట. ఇది సెబీ కంట్రోల్డ్, సెబీ అప్రూవ్డ్, ఎన్ఎస్సి కంట్రోల్డ్, బిఎస్సి కంట్రోల్లోనే జరుగుతాయి. మన స్టాక్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. వేరే వాళ్ళు ఇల్లీగల్గా అమ్ముకోవడానికి, మనకి తెలియకుండా ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం లేదు. ఇదంతా గవర్నమెంట్ అంటే సెబీ కంట్రోల్లోనే నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వచ్చేసి మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే డిమాండ్ బట్టి ఉంటుంది ప్రాఫిట్. యాక్చువల్గా ఈ ఈ ఏ స్టాక్స్ని లెండింగ్ ఇవ్వచ్చు అంటే F&O అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్స్ ఆప్షన్స్, వాటిల్లో పార్టిసిపేట్ చేసే ఆ పర్టికులర్ షేర్స్కే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఎంత గెయిన్ చేయొచ్చు అంటే 6 to 24% పర్ యానం అనమాట. డిమాండ్ బట్టి ఈ మధ్యలో ఉంటుంది. మనం బిడ్ దాఖలు చేస్తే ఎంత పర్సంటేజ్ మనకు కావాలనే బిడ్ దాఖలు చేస్తే ఆ పర్సంటేజ్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేయగానే మన అకౌంట్ నుంచి షేర్స్ వెళ్ళిపోతాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అద్దెకు తీసుకున్న వాళ్ళు మన షేర్స్ వాటిని షార్ట్ సెల్లింగ్కి వాడతారనమాట. షార్ట్ సెల్లింగ్ అనేది ఒక ప్రత్యేకమైన ఒక విధమైన ట్రేడింగ్ అనమాట. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ చేస్తుంటారు. దాని గురించి ఇంకొక సందర్భంలో ఇంకో వీడియోలో చెప్పుకుందాము. షార్ట్ సెల్లింగ్కి, ఆర్బిట్రేజ్కి వాడతారనమాట. ఆర్బిట్రేజ్ అనేది కూడా మంచి ప్రాసెస్. దాంట్లో అది కూడా ఇంకొక సందర్భంలో నేను చెప్తాను. ట్రేడింగ్ ప్రాసెస్ అది కూడా మంత్లీ ఇన్కమ్ వస్తాయి అన్నమాట. ఈ రెండింటిలో వాటికి వాడతారు. షేర్స్ మీద యొక్క మన ఓనర్షిప్ ఎక్కడికి వెళ్ళదు. మనకు వచ్చే డివిడెండ్లు మనకే వస్తాయి. ఆ షేర్స్ మీద వచ్చే డివిడెండ్లు వాళ్ళ కంపెనీస్ ఏమైనా బోనస్ ఇస్తే ఆ బోనస్ కూడా మన అకౌంట్కే వస్తాయి అన్నమాట. ఈ షేర్స్ మళ్ళీ ఎప్పుడు మనకి రిటర్న్ అవుతాయి అంటే అగ్రిమెంట్ ఉంటుంది కదా, మంత్లీ ఎక్స్పైరీ అట్లా ఉంటుంది కదా, అగ్రిమెంట్ అయిపోయినాక మన అకౌంట్కి మన షేర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది షేర్స్ రెంటల్ మీద ఇన్ఫర్మేషను. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.